హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనం చికెన్ టమాటా చేసుకుందాం. టమాటా చికెన్ బ్యాచిలర్ కూడా ఈజీగా చేసుకునేటట్టు రెసిపీ చూపిస్తాను. ఈ గ్యాప్లో నేను కాఫీ తాగుతున్నాను ఫ్రెండ్స్. ముందుగా కడాయి తీసుకొని కడాయి వేడెక్కాక ఆయిల్ వేసేసి ఆయిల్ మొత్తం గరం మసాలా, హోల్ గరం మసాలా దినుసులు వేసుకొని అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి సన్నగా తరిగేసి. ఈ గ్రేవీ కర్రీకి ఆనియన్స్ కొన్ని ఎక్కువే తీసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా బాగా వేయించుకోవాలి. వేగాక పసుపు వేసేసి పసుపు కూడా కొంచెం వేగాక చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని దాంట్లో ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి సిమ్లో పెట్టి. ఈ 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను, పచ్చిమిర్చి ఫ్రెండ్స్. ఆ తర్వాత కొంచెం వాటర్ వదులుతుంది చికెన్. వాటర్ వదిలాక మనము ఇలా నేను వేసుకున్నట్టు టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా ఎక్కువే తీసుకున్నాను, 3 టమాటాలు తీసుకున్నాను. టమాటా మగ్గాక టమాటా అంతా కలిపేసి ఉప్పు కారం వేసుకోవాలి. కారం రుచికి తగ్గట్టు కారం వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని సిమ్లోనే పెట్టుకొని మనం ఇచ్చేసుకోవాలి. ఇదిగోండి చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చింది. ఆయిల్ పైకి వచ్చి టమాటా మెత్తగా అయిపోవాలి ఫ్రెండ్స్, టమాటా చాలా మెత్తగా. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకొని ఉడకపెట్టుకుందాము. వాటర్ వేసేది స్కిప్ అయిపోయింది. చూడండి, ఇలా వచ్చింది గ్రేవీ. అది కొంచెం ఇంకిపోవాలి, వాటర్ అంతా తగ్గిపోవాలన్నమాట. కొంచెం తగ్గిపోయాక మనకు జ్యూసీ గ్రేవీ వస్తుంది. అంటే దీంట్లో మనం కొబ్బరి ఏమి వేయం ఫ్రెండ్స్, ఓన్లీ టమాటా ఆనియన్స్తోనే ఈ గ్రేవీ వస్తుంది. లాస్ట్కు ఉప్పు చూసుకొని తగినంత ఉప్పు వేసుకొని కొత్తిమీర వేసుకొని మనము సర్వ్ చేసుకోవడమే, దించుకోవడమే. మూత పెట్టేసి ఆఫ్ చేసేయడం. చూడండి ఎంత బాగా వచ్చిందో. చపాతీలకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ ఇంటి పిల్లలు